హైదరాబాద్ మరో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశ విదేశాల నుంచి వచ్చిన పోటీదారులు, సిబ్బంది కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల్లో భాగంగా కంటెస్టెంట్లకు అనేక రకాల ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన అందరినీ షాక్కు గురిచేసింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఒక కంటెస్టెంట్ మధ్యలో వైదొలగడమే కాకుండా ఆమె చేసిన కమెంట్స్ అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ అంతర్జాతీయ పోటీల నుంచి బ్రిటన్కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ హఠాత్తుగా తప్పుకుంది. మొదట వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుందేమో అని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆమె చేసిన సంచలనమైన ఆరోపణలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. గతేడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచిన మిల్లా మ్యాగీ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చింది. మరో వారం రోజుల్లో ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో ఆమె ఉన్నట్టుండి పోటీల నుంచి వైదొలగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను తప్పుకోవడానికి గల కారణాలను వివరిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్తోనే ఉండేలా చేస్తున్నారని మిల్లా మ్యాగీ ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆమె పేర్కొంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాల్సి వస్తుందని, సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా ధనవంతులైన మగ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని ఆమె తెలిపింది. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమె ఆరోపించింది. మమ్మల్ని వేశ్యలుగా చూస్తున్నారు అంటూ మ్యాగీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తున్నాయి. ఈ పోటీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ నిర్వహణ పద్ధతులు మాత్రం సరిగ్గా లేవని మిల్లా మ్యాగీ చెప్పుకొచ్చింది. తనలో మార్పు కోసం ఈ పోటీలకు వెళ్ళానని, కానీ అక్కడి పరిస్థితులు చూసి తాను షాక్ అయ్యానని తెలిపింది. ఈ వివాదం పూర్తిగా తప్పు. మేము ఇలా చేయడానికి రాలేదు. ప్రజలను అలరించడానికి మేము అక్కడ కూర్చునే కోతులం కాదు అని ఆమె ఘాటు విమర్శలు చేసింది. మరీ ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇవ్వకుండా బిహేవ్ చేయడం తనను బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. మిల్లా మ్యాగీ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపైన మిస్ వరల్డ్ సంస్థ కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.